అందరికీ నమస్కారం అండి. ఈ చక్కగా ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేశాము. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ సంవత్సరం మీకు సున్నితమైన, భావోద్వేగభరితమైన కర్కాటక రాశి జాతకులకు హృదయపూర్వక స్వాగతం. ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక నూతన శకానికి నాంది పలకపోతోంది. గడిచిన సుమారు 2.5 ఏళ్ళు అష్టమ శని ప్రభావంలో పడి ఉన్న మీకు మానసిక వ్యధ, కొన్ని అడ్డంకులు, కొంత అనారోగ్య సమస్యలు మరియు నిరాశ నిస్పృహల నుండి మీకు సంపూర్ణంగా విముక్తి లభించిన శుభ సమయం ఇది. 2026 సంవత్సరం మీకు ఒక చల్లని గాలి తరంగంలాగా, ఒక కొత్త ఆశాకిరణంలాగా ప్రవేశిస్తుంది. ఈ ఏడాది మీ రాశికి అత్యంత శుభస్థానమైన 9వ ఇంటిలో భాగ్యస్థానంలో మీనరాశిలోకి శని భగవానుడు సంచరించడం వల్ల అనేది మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకి సంకేతం. ఇది కేవలం ఉపశమనం మాత్రమే కాదు, ఇది మీ అదృష్టాన్ని, మీ ఉన్నతిని తిరిగి మీకు అందించే అవకాశంగా తీసుకోవాలి. ఇదే భాగ్యస్థానంలో రాహు కూడా సంచరించడం వల్ల ఈ అదృష్టము, ఈ మార్పు ఆకస్మికంగా మరియు ఊహించని రీతిలో జరగబోతున్నాయి. అంటే ఈ సంవత్సరం ప్రథమార్థంలో బృహస్పతి గురువు మీ వ్యయస్థానమైన 12వ ఇంటిలో మిథున రాశిలో సంచరించడం వల్ల శుభ పరిణామాలు నెమ్మదిగా ప్రారంభం కావచ్చు. కొన్ని ఖర్చులు కూడా ఉంచవచ్చు, కానీ అవి శుభకార్యాలకే ఖర్చు పెడతారు గురువు వల్ల. కానీ సంవత్సరం ద్వితీయార్థంలో బృహస్పతి మీ జన్మరాశి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల, అది తన ఉచ్చస్థితి కావటం వల్ల మీ వ్యక్తిత్వమే పూర్తిగా వికసించబోతోంది. మీ జీవితానికి పునఃప్రారంభించే, రీసెట్ అయ్యే సంవత్సరంగా తీసుకోవాలి. ఆల్ ది బెస్ట్, కంగ్రాచ్యులేషన్స్. ముందుగా మీ వృత్తి, ఉద్యోగము మరియు ఆర్థిక విషయాలను పరిశీలిస్తే ఇది మీకు పునరుజ్జీవించేటువంటి కలిగించే సంవత్సరం. అష్టమ శని ప్రభావం ఉద్యోగంలో మీరు ఎదుర్కొన్న అస్థిరత, అధికారులుండి ఒత్తిడి, గుర్తింపు లేకపోవటము మరియు నిరంతర ఆందోళన ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. శని భగవానుడు మీ భాగ్యస్థానంలో ప్రవేశించడం వల్ల మీ విధి మీకు సహకరించడం ప్రారంభిస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించడం మొదలవుతుంది. మీ పై అధికారులు, సహోద్యోగులు మిమ్మల్ని గౌరవించడం, మీ సలహాలకు విలువనివ్వటం ప్రారంభిస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రమోషన్లు, జీతాల పెంపుదల ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. కొత్త మరియు మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది సరైన సమయం. మీకు లభించే కొత్త అవకాశాలు కేవలం మెరుగైన జీవితాన్ని మాత్రమే కాకుండా మంచి హోదాను, సామాజిక గౌరవాన్ని కూడా, అంటే సోషల్ రెస్పెక్ట్ను, సోషల్ స్టేటస్ను కూడా ఇస్తాయి. 9వ ఇంట ఇల్లు విదేశీ ప్రయాణాలకు, ఉన్నత విద్యలకు సూచిస్తుంది. కాబట్టి విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి లేదా విదేశీ ప్రాజెక్టు మీద మనం పనిచేసే టీమ్స్ అందరికీ కూడా ఈ సంవత్సరం అనూహ్యమైన విజయాన్ని ఇస్తుంది. 9వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ అవకాశాలు అకస్మాత్తుగా మీరు ఊహించని దిశలో నుండి రావచ్చు. ముఖ్యంగా ఐటీ రంగం కానీ, ఫార్మా రంగం కానీ, పరిశోధనలో లేదా రీసెర్చ్లో, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వారికి రాహు అద్భుతమైన ఉన్నతిని ప్రసాదిస్తాడు. వ్యాపారస్తులకు అష్టమ శని కాలంలో ఎదురైన నష్టాల నుండి ఇప్పుడు కోలుకోవటం మొదలవుతుంది. కొత్త పెట్టుబడులకు, వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఆర్థికంగాను ఈ సంవత్సరం మొదటి సగం కొంచెం జాగ్రత్తగా ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బృహస్పతి 12వ ఇంట్లో వ్యయస్థానంలో ఉండటం వల్ల వేసే వ్యయం కూడా శుభకార్యాల కోసము, ఆధ్యాత్మిక యాత్రల కోసము కదా, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ధనం విపరీతంగా ఖర్చు చేసినప్పటికీ శుభకార్యాలకు ఖర్చు చేస్తారు, మంచి విషయాలకు ఖర్చు చేస్తారు. ఇది పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్తగా అప్పులు చేయడానికి సరైన సమయం కాదు. ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రణాళికపై దృష్టి పెట్టండి. అనవసరమైన ఖర్చులు నిదానంగా తగ్గించుకోండి. అయితే ఈ చెడు ఖర్చు కాదు, మంచి ఖర్చే, శుభానికే, అవసరమైందే. ఎక్కువ శుభప్రదమైన లేదా అవసరమైన ఖర్చులే ఉంటాయి. కానీ సంవత్సరం మధ్యలో బృహస్పతి మీ జన్మరాశిలోకి ప్రవేశించడం, ఆ క్షణం నుంచి మీ ఆర్థిక పరిస్థితి అద్భుతమైన మార్పు వస్తుంది. మీలో కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది, కొత్త ఆలోచనలు పుడతాయి. బృహస్పతి తన ఉచ్చక్షేత్రంలో ఉండి
మీ 5వ, 7వ మరియు 9వ ఏళ్లను శక్తివంతంగా వీక్షించడం చూడడం ప్రారంభిస్తాడు. దీని ఫలితంగా మీ ఆదాయ మార్గాలు గణనీయంగా పెరుగుతాయి. 9వ ఇంటిపైన గురుదృష్టి వల్ల అక్కడ ఉన్న శని, రాహుల బలాన్ని మరింత పెంచుతుంది. అంటే మీ అదృష్టం రెట్టింపు వేగంతో పనిచేయటం మొదలవుతుంది. 7వ ఇంటిపై దృష్టి వలన వ్యాపార భాగస్వాములు, పార్ట్నర్షిప్లు, కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటారు. 5వ ఇంటిపై దృష్టి వలన కొంతవరకు ఆచితూచి స్టాక్ మార్కెట్ వంటి వాడి మీద పెట్టుబడితే కొంతవరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎప్పుడూ కూడా జాగ్రత్తగా నిపుణుల సలహా తీసుకుని మాత్రమే పెట్టండి. మొత్తం మీద మొదటి 6 నెలలు ఓపిక పడితే తర్వాత కాలమంతా కూడా ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీ ఆరోగ్యం విషయానికి వస్తే అష్టమ శని విముక్తి మీకు లభించే అతిపెద్ద వరం. గడిచిన కాలంలో మిమ్మల్ని వేధించిన దీర్ఘకాలిక అనారోగ్యాలు, అంతుపట్టని ఆరోగ్య సమస్యలు, నిరంతరమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి వాటి నుండి మీకు గొప్ప ఉపశమనమే పొందుతారు. మీలో కొత్త ఉత్సాహము, జీవన శక్తి పెరుగుతాయి. మీ 3వ ఇంట్లో ధైర్యము స్థానము కన్యారాశిలో కేతువు సంచరించడం వల్ల మీలో మానసిక ధైర్యము, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. మీరు చాలా చురుకుగాను, చలాకీగాను ఉంటారు. సంవత్సర ప్రథమార్థంలో బృహస్పతి 12వ ఇంట్లో ఉన్నప్పుడు కొంత నిద్రకు సంబంధించిన సమస్యలు లేదా మానసిక ఆందోళన ఉండవచ్చు. ధ్యానము, యోగము వంటివి చేయటం వల్ల చాలా అవసరంగా మీకు ఉపయోగపడతాయి. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో బృహస్పతి మీ జన్మరాశిలోకి వచ్చిన తర్వాత, అంటే జన్మగురువు ప్రభావం వల్ల ఆరోగ్యం పడలేకుండా అశ్రద్ధ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా బృహస్పతి బరువును పెంచే గ్రహం కాబట్టి ఆహార నియమాలు పాటించండి. ఒబిసిటీ వచ్చే అవకాశం ఉన్నది. బరువు పెరగటము, కొలెస్ట్రాల్, కాలేయ సంబంధిత సమస్యలు అవ్వచ్చు. ఉచ్చ గురువు కాబట్టి పెద్ద ప్రమాదాలు ఉండవు. కానీ జీవనశైలిలో క్రమశిక్షణ పాటించడం ద్వారా మాత్రమే మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆస్వాదించగలుగుతారు అని చెప్పచ్చు. ఇక కుటుంబము, ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఈ సంవత్సరం మరుపురాని మరుపు తిరుగుతుంది. అష్టమ శని వలన కుటుంబంలో ఏర్పడిన కలహాలు కానీ, అపార్థాలు కానీ, బంధువులతో పెరిగిన దూరాలు కానీ, ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. శని 9వ ఇంట్లో ఉండటం వల్ల మీ తండ్రి గారితో లేదా తండ్రి లాంటి పెద్దలతో మీ సంబంధాలు మెరుగవుతాయి. లేదా వారి ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ వహించవలసిన అవసరం కూడా రావచ్చు. రాహువు కూడా అక్కడే ఉండటం వల్ల మీ తండ్రితో కొన్ని తాత్విక విభేదాలు రావచ్చు. కానీ అవి మీ బంధాన్ని దెబ్బతీసేవి కావు. కేతువు 3వ ఇంట్లో ఉండటం వల్ల మీ తోబుట్టువులతో సంబంధాలు కొంచెం అంటీ ముట్టనట్లుగా ఉండవచ్చు. లేదా వారి జీవితాల్లో బిజీగా ఉండవచ్చు. ఆ సిబ్లింగ్స్తో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భౌతికంగా మీరు ప్రయత్నించండి. ఇక అసలైన శుభవార్త ఏంటంటే, సంవత్సరం ద్వితీయార్థంలో బృహస్పతి మీ జన్మరాశిలోకి ప్రవేశించి మీ 7వ ఇంటిని కళత్ర స్థానాన్ని నేరుగా చూడటం వల్ల అవివాహితులకు 100% వివాహ యోగాన్ని పూర్తిగా కలిగిస్తుంది. చాలా కాలంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ కాలంలో అత్యంత అనుకూలమైన సమయం. మంచి కుటుంబం నుంచి సంబంధం కుదిరి వివాహం వైభవంగా జరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి వారి ప్రేమ ఫలించి పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టే శుభ పరిణామం వచ్చేసింది. ఇప్పటికే వివాహమైన దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అద్భుతంగా అన్యోన్యంగా జీవిస్తారు వివాహం అయిన వాళ్ళు. గతాన్ని మర్చిపోయి కొత్తగా మీ వైవాహిక జీవితాన్ని పునఃప్రారంభించినట్లుగా అనిపిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా మీకు లాభము, మద్దతు కూడా లభిస్తుంది. ఇదే బృహస్పతి మీ 5వ ఇంటిని సంతాన స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు తప్పకుండా సత్సంతానం కలుగుతుంది. మీ పిల్లల వలన మీ గర్వపడే సంఘటనలు, వారి ప్రవృత్తి మీకు ఆనందాన్ని ఇస్తాయి. పుత్రోత్సాహాన్ని మీలో రెట్టింపు చేస్తాయి. ఆల్రెడీ పుత్రులు ఉన్నవాళ్ళకైతే. విద్యార్థులకు అయితే ఈ 2026వ సంవత్సరం సువర్ణ అధ్యాయమే చెప్పచ్చు. అష్టమ శని ప్రభావం నుండి బయటపడడం వల్ల మీ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తిరిగి పుంజుకుంటాయి. ముఖ్యంగా ఉన్నత విద్య, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు కానీ, పిహెచ్డీలు కానీ, రీసెర్చ్లు కానీ, విదేశీ విద్య కోసం ప్రయాణిస్తున్న వాళ్ళ విద్యార్థులకు 9వ ఇంట్లో శని రాహువులు ఒక వరం వంటి వారు. మీరు కోరుకున్న విశ్వవిద్యాలయ యూనివర్సిటీలో మీకు నచ్చిన సబ్జెక్ట్స్లో మీకు సీట్ లభిస్తుంది.
రాహు ప్రభావం వల్ల మీరు కంప్యూటర్ సైన్సు, పరిశోధన, విదేశీ భాషలు లేదా ఈయన సాంప్రదాయేతర కోర్సుల్లో అద్భుతంగా రాణిస్తారు. ఈ సంవత్సర ప్రథమార్థంలో బృహస్పతి 12వ ఇంట్లో ఉండటం వల్ల కొంత బద్ధకాన్ని, చదువుపై అనాసక్తిని ఉండవచ్చు లేదా విదేశాలకు వెళ్ళటానికి ఖర్చులు పెరగవచ్చు. కానీ ఈ సంవత్సర ద్వితీయార్థంలో బృహస్పతి మీ రాశిలోకి వచ్చినప్పటికీ మీ జ్ఞానము, మీ తెలివితేటలు పదును తీరుతాయి. 5వ, 9వ ఇళ్లపై గురువు దృష్టి వలన విద్యలో ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోతాయి. మీకు పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలనిచ్చే సంవత్సరం ఈ సంవత్సరం. మీరు మంచి గురువును, మార్గదర్శకులను, గైడ్స్ లభిస్తారు. 3వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల టెక్నికల్గా, రైటింగ్ పరంగా, కమ్యూనికేషన్ పరంగా విద్యార్థులు కూడా విజయం సాధిస్తారు. అలానే ఇకపోతే ఈ రాశి వాళ్ళకి ఈ 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మనకి ప్రధానంగా విముక్తి, మంచి అదృష్టము మరియు నూతన ప్రారంభము అందించే సంవత్సరంగా గతాన్ని వదిలిపెట్టేసి భవిష్యత్తుపై కొత్త ఆశలతో అడుగు వేయండి. మొదటి 6 నెలలు ప్రణాళికాబద్ధంతో ఓర్పుగా ఉండండి. ద్వితీయార్థం మొత్తం మీదే. మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలను పొందడానికి అష్టమ శని నుండి విముక్తి లభించినందుకు శని భగవానునికి కృతజ్ఞతగా ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించడము, పేదలకు, వృద్ధులకు సహాయం చేయటం మంచిది. రాహువు అనుకూలత కోసం దుర్గాదేవిని ఆరాధించండి. కేతువు కోసం గణపతిని పూజించండి. బృహస్పతి అనుగ్రహం కోసం ముఖ్యంగా ద్వితీయార్థంలో పెద్దలను గౌరవించండి. విద్యార్థులకు సహాయం చేయండి. నూతన సంవత్సరం మీ జీవితంలో శాంతి, సౌభాగ్యాలని, సంపూర్ణ ఆనందాన్ని ఇస్తాయి. పెద్దలకి చక్కగా పసుపు వర్ణంలో ఉన్న వస్త్రాలను ఇవ్వండి. చక్కగా వాళ్ళకి పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. వారి ఆశీస్సుల వల్ల మీ జీవితం సంపూర్ణ ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ జై హింద్.